ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు డ్రోన్ కెమెరాకు చిక్కిన మిస్టరీ వీడియోస్ ను చూపిస్తాను. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పర్యవేక్షించడానికి డ్రోన్ ను ఉపయోగిస్తున్నాడు. అప్పుడు డ్రోన్ కెమెరాకు ఏదైతే చిక్కిందో దాని వల్ల ఒకరి ప్రాణం దక్కింది. అలాగే అంతరించిపోయింది అనుకున్న ఒక పక్షి కూడా డ్రోన్ కెమెరాకు చిక్కింది. అలల్లో కొట్టుకుపోతున్న ఇద్దరు మనుషులను ఈ డ్రోన్ కాపాడింది. అలానే సర్ఫింగ్ చేస్తున్న అతని పక్కన షార్క్ ఉండడం చూసి కనిపెట్టి అతన్ని కాపాడింది ఈ డ్రోన్. ఇలాంటివే కాదు ఎన్నో మిస్టరీ వీడియోలు కూడా డ్రోన్ కెమెరాకు చిక్కాయి. వాటి రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. అయితే రండి ఇప్పుడు మనం ఈ వీడియోలో డ్రోన్ కెమెరాకు చిక్కిన మిస్టరీ వీడియోస్ ను చూద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలోని ఒక వైల్డ్ లైఫ్ పార్క్ లో డ్రోన్ సహాయంతో ఒక డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్నారు. మొదట అది ఒక సాధారణ డాక్యుమెంటరీ అయినప్పటికీ తర్వాత అది ఒక ఉత్కంఠభరితమైనదిగా మారింది. అయితే అక్కడ ఇతర మొసలలాగా కాకుండా ఒక మొసలి ఉంది. అది నీటి ఉపరితలంపై ఎగురుతున్న ఆ డ్రోన్ ను మాత్రమే చూస్తోంది. ఇక ఆపరేటర్ ఆ మొసలిని చూసినప్పుడు అతను డ్రోన్ ను దగ్గరగా తీసుకువెళ్లి చిత్రీకరించాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఈ మొసలి నీటి నుంచి దూకి డ్రోన్ ను తన నోటితో పట్టుకునేసింది. ఇక ఆపరేటర్ ఇంకా అతని బృందం ఈ డ్రోన్ బహుశా ఇక మన చేతికి దక్కదు అని, ఇక దక్కినా కూడా పని చేయదు అని, రికార్డ్ అయిన మొత్తం ఫుటేజ్ పోయిందని భావించారు. ఇక డ్రోన్ పోయినట్టే అనుకున్నారు. అదృష్టవశాత్తు 2 వారాల తర్వాత వైల్డ్ లైఫ్ పార్క్ అధికారులు ఆ పాడైపోయిన డ్రోన్ ను కనుగొన్నారు. అది సరస్సు ఒడ్డుకు కొట్టుకు వచ్చి పడి ఉంది. అది నమలడం వల్ల పాడైపోయినట్టు కనిపించినప్పటికీ లోపలి మెమరీ కార్డ్ ఇప్పటికీ పనిచేస్తోంది. మొదటి నుంచి మొసలి డ్రోన్ ను పట్టుకునేంత వరకు మొత్తం సంఘటన యొక్క క్లిప్స్ అందులో ఉన్నాయి. ఇది చాలా అరుదైన దృశ్యం. పౌలా మేరీ మిరాండా రోసా అనే 31 ఏళ్ల ఈ మహిళ డిసెంబర్ 17, 2021 నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. కానీ అప్పటి నుంచి ఆమెను ఎంత వెతికినా దొరకలేదు. ఆమె ఆచూకీ ఏమీ తెలియలేదు. అయితే ఆమె తప్పిపోయిన కొద్ది రోజుల తర్వాత ఒక ముఖ్యమైన ఆధారం కనుగొనబడింది. ఒక హైకర్ తీసిన డ్రోన్ ఫుటేజ్ లో ఒక ఆమె ఈత కొడుతూ కనిపించింది. ఇక అతను తాను తీసిన డ్రోన్ చిత్రాలను అధికారులకు పంపాడు. ఆ చిత్రాలు వెకివా నదిలో ఒక మహిళ ఈత కొడుతున్నట్లు చూపించాయి. ఇక ఆ ఫుటేజ్ లోని మహిళ మిరాండానే అని ఆమె కుటుంబం కూడా ధృవీకరించారు. అయితే ఈ ప్రాంతంలో ఈత కొట్టడం నిషేధించబడింది. ఎందుకంటే అక్కడ బలమైన ప్రవాహాలు మరియు మొసళ్ళు ఉన్నాయి. ఇక అలానే ఆమె కారు పార్క్ లో దొరికింది. ఆ కార్ లోపల ఫోన్, వాలెట్స్ ఉన్నాయి. సో అది ఆమె అని ఆధారాలు ఉన్నాయి. ఇక డ్రోన్లు, బోట్లు, డైవర్లు మరియు ఒక అండర్ వాటర్ కెమెరా సిస్టమ్ ను ఉపయోగించి ఆమె కోసం వెతికారు. 72 గంటల తర్వాత కూడా వారు ఆమె ఆచూకీని కనుక్కోలేకపోయారు. డ్రోన్ ఫుటేజ్ ఒక ముఖ్యమైన సాక్ష్యంగా ఉండినప్పటికీ ఆమెను కనుగొనడంలో సహాయపడలేదు. అయితే ఆమె అదృశ్యం గురించి వివిధ ఊహాగానాలు ఉన్నాయి. ఆమె ఎక్కడికో వెళ్లిపోయి ఉండొచ్చని, నదిలో మునిగిపోయి ఉండొచ్చని, తర్వాత ఆమె శరీరం ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చని, లేదా మొసళ్ళు ఆమెను తినేసి ఉండొచ్చు అని, లేదా ఫ్లోరిడాలో జరిగే మానవ అక్రమ రవాణా వంటి దారుణమైన ఘటనకు బలై ఉండొచ్చు అని కూడా చెప్పుకున్నారు. అయితే అసలు ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది ఇప్పటి వరకు తెలియలేదు. ఇది జెర్రీ అనే కుక్క కథ. అది సముద్రపు అలల కారణంగా నీటిలో పడిపోయింది. ఇదంతా డ్రోన్ కెమెరాలో రికార్డ్ అయింది. అందులో జెర్రీ నీటిలో ఎలా పడిపోయింది అనేది, అలాగే జెర్రీని రక్షించడానికి నీటిలోకి దిగిన వ్యక్తి యొక్క ఆ ధైర్యాన్ని కూడా మనం చూడవచ్చు. జెర్రీ ఆ పెద్ద రాయి అంచున ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక పెద్ద అల వచ్చి జెర్రీని నీటిలో ముంచేసింది. ఆ తర్వాత 2వ అల వెంటనే వచ్చింది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత జెర్రీ నీటిపైన తేలుతూ ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడుతూ ఉండడం కనిపించింది. ఇక జెర్రీ యజమాని తన ప్రియమైన స్నేహితుడిని కాపాడుకోవడానికి నీటిలోకి దూకాడు. చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జెర్రీని కాపాడుకున్నాడు. ఫ్లోరిడాలోని ఒక బీచ్ లో టూరిస్టులు ఊహించిన విధంగా పెద్ద స్టింగ్రేల గుంపును ఎదుర్కొన్నారు. అవి టూరిస్టుల గుండా ఈత కొట్టాయి. కొంతమంది పర్యాటకులైతే అక్కడ ఏమి ఈదుతున్నాయో కూడా తెలుసుకోలేదు. ఈ స్టింగ్రేల గుంపు స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ వాటి తోక చివరిలో ఉన్న పదునైన ముళ్ళు విషపూరితమైనవి. స్టింగ్రేలు సాధారణంగా స్నేహపూర్వకంగా లేదా శాంతంగా కనిపిస్తాయి. కానీ వాటి తోకల చివరిలో ఉండే ముళ్ళు నిజంగా విషపూరితమైనవి. ఈ విషయం చాలా సందర్భాల్లో తేలికపాటిదే అయినప్పటికీ ఆ ముళ్ళు కలిగించే గాయం చాలా బాధాకరంగా ఉంటుంది. అయితే ఈ వీడియో క్లిప్ మొదట ఫేస్బుక్ లో పోస్ట్ చేయబడింది. దాన్ని 160 మిలియన్లకు పైగా చూశారు. ఆ స్టింగ్రేలు పర్యాటకులకు ఎంత దగ్గరగా ఈత కొట్టినప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే అవి మేటింగ్ కోసం ఇలా గుమిగూడాయని అన్నారు.
కాలిఫోర్నియాలోని గ్లోరీ హోల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మాంటిసెలో డ్యామ్ లోని ఒక పెద్ద తెరిచిన గరాటు ఆకారపు స్పిల్వే. సరస్సు నిండినప్పుడు అదనపు నీటిని బయటకు పంపడానికి ఇది రూపొందించబడింది. ఒక అద్భుతమైన మరియు అసాధారణమైన నిర్మాణం ఇది. అయితే ఒక బాతు ఆ స్పిల్వే మధ్యలో ఆ పెద్ద రంధ్రంలో పడిపోయింది. నీరు ప్రవహించే ఆ గొట్టం యొక్క నిలువ లోతు సుమారుగా 250 నుంచి 300 అడుగుల వరకు ఉంటుంది. భారీ వర్షాల కారణంగా ఈ డ్రైన్ హోల్ లోకి నీరు వెళ్లడం ప్రారంభించింది. ఆ సమయంలో డ్యామ్ అధికారులు ఒక బాతును గమనించారు. బాతులు సాధారణంగా ఈత కొట్టడంలో చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉంటాయి. కానీ ఆ రోజు అది రంధ్రం అంచుకు చాలా దగ్గరగా ఈత కొడుతూ వెళ్లిపోయింది. ఇక అది అక్కడ ఉన్న నీటి ప్రెజర్ కారణంగా లోతైన ఆ రంధ్రంలోకి లాగబడింది. అధికారులైతే అది ఏమవుతుందో ఏమో అని చాలా భయపడ్డారు. అదృష్టవశాత్తు చివరికి ఆ బాతు దిగువ డ్రైన్ హోల్ నుంచి బయటకు వచ్చింది. అది పూర్తిగా తడిసిపోయి ఉంది, గందరగోళంలో ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత అది సురక్షితమైన స్థలానికి ఎగిరిపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లోని ఒక ప్రసిద్ధ బీచ్ లో జరిగింది. ఆ బీచ్ ఎత్తైన అలలకు ప్రసిద్ధి కాబట్టి చాలా మంది సర్ఫింగ్ చేయడానికి అక్కడికి వస్తుంటారు. ఒకరోజు ఇద్దరు యువకులు, ఒకరు 16 సంవత్సరాల వయసు, మరొకరు 17 సంవత్సరాల వయసు ఉన్నవారు, వారు ఒడ్డు నుంచి దాదాపుగా 6 మైలు దూరంలో నీటిలో కష్టపడుతూ మునిగిపోతూ కనిపించారు. వారు సర్ఫింగ్ చేస్తూ లేదా ఈత కొడుతూ బలమైన అలల కారణంగా అంత దూరం కొట్టుకుపోయి పడిపోయారు. వారిని అలా చూసిన వెంటనే అక్కడి రెస్క్యూ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ సాధారణమైంది కాదు. ఈ రెస్క్యూ బృందం ఒక కొత్త రకమైన పరికరాన్ని ఉపయోగించింది. అదే ఒక రెస్క్యూ డ్రోన్. ఈ డ్రోన్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం సముద్రంలో సహాయక చర్యల కోసం అభివృద్ధి చేసింది. దాని కాస్ట్ దాదాపు 2.5 కోట్లు. ఈ డ్రోన్లు ముఖ్యంగా బీచ్ల వద్ద భద్రతను పెంచడానికి మరియు షార్క్ల కదలికలను పరిశీలించడానికి ఉపయోగపడతాయి. ఇక ఆ డ్రోన్ గాలిలో ఎగిరిపోయి ఆ ఇద్దరు యువకులు పట్టుకోగల ఒక తేలియాడే పరికరాన్ని వారి దగ్గర విడిచిపెట్టింది. ఆ యువకులు ఆ పరికరాన్ని పట్టుకుని నీటిలో తేలుతూ ఉండగలిగారు. ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ డ్రోన్ ను పంపడం మరియు పరికరాన్ని విడిచిపెట్టడానికి కేవలం 70 సెకండ్లు మాత్రమే పట్టింది. డ్రోన్ చాలా త్వరగా సహాయం అందించగలిగింది. ఆ పరికరాన్ని పట్టుకున్న తర్వాత వారు నీటిలో మునిగిపోకుండా ఉండగలిగారు. ఇక అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ బృందం వెంటనే అక్కడికి చేరుకుని వారికి సహాయం చేసింది. వారు అలసిపోయి ఉన్నప్పటికీ వారికి ఎటువంటి గాయాలు కాలేదని లైఫ్ గార్డ్స్ చెప్పారు. ఇది డ్రోన్ ద్వారా తీసిన ఒక అద్భుతమైన చిత్రం. రోజర్ ఫ్రీమన్ అనే ఒక వ్యక్తి ఉదయం సర్ఫ్ పై తెడ్డు వేస్తున్నాడు. అతని పక్కనే ఒక పెద్ద తెల్ల షార్క్ ఈత కొడుతూ ఉంది. ఆ విషయం అతనికి తెలియదు. ఈ సంఘటన జరిగిన తీరంలో గతంలో షార్క్లు కనిపించినట్లు నివేదికలు కూడా ఉన్నాయి. అయితే రోజర్ ఫ్రీమన్ తన తలపై ఒక డ్రోన్ ఎగురుతూ ఉండడం చూశాడు. కానీ దాన్ని అతను అంతగా పట్టించుకోలేదు. అతను సర్ఫింగ్ పూర్తి చేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత అధికారులు తీసిన ఆ డ్రోన్ చిత్రాలను అతను చూశాడు. అందులో ఒక పెద్ద తెల్ల షార్క్ అతని నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఈత కొడుతూ కనిపించింది. మొదట అది ఒక సీల్ అని అతను అనుకున్నాడు. ఇక ఆ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. చాలా మంది అది ఒక పెద్ద తెల్ల షార్క్ అని అన్నారు. అలాగే అదే రోజు ఒక విమానం నుంచి తీసిన చిత్రాల్లో కూడా 2 పెద్ద పెద్ద షార్క్లు ఆ ప్రదేశంలో కనిపించాయి. నిజంగా అతను చాలా లక్కీ. ఆ షార్క్ అతన్ని ఏమీ చేయలేదు. 2016లో ఆస్ట్రేలియాలోని ఒక రైతు తన పొలంలో గొర్రెలను పర్యవేక్షించడానికి డ్రోన్ ను ఉపయోగిస్తున్నాడు. అయితే అనుకోకుండా ఆ డ్రోన్ ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గుర్తించింది. ఆ రైతు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని రక్షించారు. ఆ వ్యక్తి కొన్ని రోజులుగా తప్పిపోయాడని, డిహైడ్రేషన్ మరియు అలసటతో బాధపడుతున్నాడని తేలింది. డ్రోన్ లేకపోతే ఆ వ్యక్తిని గుర్తించడం చాలా కష్టమయ్యేది. అతను చనిపోయేవాడు కూడా. 2013లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ లో ఒక డ్రోన్ ఆపరేటర్ తన డ్రోన్ ను ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఎగురవేస్తున్నాడు. అతని ఉద్దేశం కేవలం అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీడియోగా చిత్రీకరించడం మాత్రమే. అయితే డ్రోన్ కెమెరా అనుకోకుండా ఒక అసాధారణ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. అది ఒక నైట్ ప్యారెట్. ఇది ఆస్ట్రేలియాలో అత్యంత అరుదైన మరియు రహస్యమైన పక్షుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అందరూ 100 సంవత్సరాలుగా ఈ పక్షి అంతరించిపోయింది అని అనుకున్నారు. కానీ డ్రోన్ తీసిన ఫుటేజ్ లో ఈ పక్షి రాత్రి సమయంలో తిరుగుతూ దాని ప్రత్యేకమైన ఆకుపచ్చ ఈకలు మరియు అద్భుతమైన రూపంతో కనిపించింది. ఈ ఆవిష్కరణను ఆపరేటర్ శాస్త్రవేత్తలతో పంచుకున్నాడు. ఇక తర్వాత జరిగిన పరిశోధనలో ఇది నిజంగా నైట్ ప్యారెట్టే అని నిర్ధారణ అయ్యింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా డ్రోన్ కెమెరాకు చిక్కిన కొన్ని మిస్టీరియస్ అండ్ అమేజింగ్ వీడియోస్ ని. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.